ఎల్ఆర్ఎస్ తర్వాత GO59. సో GO59కి సంబంధించిన ఒక అంశాన్ని చూద్దాం మనం. పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించేందుకు రాష్ట్రం కసరత్తు. ఇదేంది ఎల్ఆర్ఎస్ ఏంది, 59 GO ఏంది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న GO59 అప్లికేషన్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సో భూభారతి ఈ అప్లికేషన్లతో పాటు ఈ GO59 కింద పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాని మీద ఒకసారి పూర్తి వివరాలు చెప్తాం మంచిగా నూరి. ఈ జీవో కింద 58,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 6,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తుంది. మీకు 6,000 కోట్లు వస్తే కరెక్టే. 59 జీవో కింద అక్రమ అప్లికేషన్లు పెట్టుకున్న పరిస్థితి ఏంది? మీరు ఎట్లా ఏరివేస్తారు, ఎట్లా పరిష్కరిస్తారు? 59 జీవో కింద లక్షలు ఖర్చు పెట్టి పైసలు కట్టేటోడు నిజంగా నిరుపేద అవుతాడా? అన్ని లక్షల ఫీజులు కట్టేటోడు ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఎంత జాగా చూపెడుతుండో కాయంత లెక్క తెలియదా మీకు? ఇగో ఒకవైపు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతుండడంతో వచ్చే నెలలోనే GO59 పైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొందరు అక్రమంగా భూముల క్రమబద్ధీకరణకు ప్రయత్నించడంతో ఈ ప్రక్రియ నిలిపేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అక్రమ దరఖాస్తులను మినహాయించి అర్హులైన వారి దరఖాస్తులను పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది. 125 గజాల్లోపు ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్, 125 యార్డ్స్ గజాల లోపల ఉంటేనేమో ఫ్రీ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత ఉంటే ఫీజులు నిర్ణయించారు. GO59 కింద అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు మంచిగా వినూరి వార్త. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించేందుకు 2014 డిసెంబర్ 30న GO59 జారీ చేశారు. 2022, 2023లో స్వల్ప మార్పులతో ఈ జీవోను పొడిగించారు. దీని ప్రకారం 125 నుంచి 250 గజాల స్థలం ఉన్న వాళ్ళు మార్కెట్ ధరలో 25%, 250 గజాల నుంచి 500 గజాలకు ఏమో 50%, 500 నుంచి 750 గజాలకు 70% ఫీజు కట్టాలి. 750